వైసీపీ అధినేత జగన్ పై రాయి విసిరిన ఘటనని ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఇందులో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు చర్చ నడుస్తోందనటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దానికి తోడు ప్రతిపక్షాలు సైతం విచారణకి డిమాండ్ చేస్తూ ఉండటంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాంతో విజయవాడ సిపిపై చర్యలు తప్పవనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ పైన చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పురంధేశ్వరి లేఖపై పోలీస్ అసోసియేషన్ తరపున ఈసీకి సిపి కంప్లైంట్ అందించారు. సిపి వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారని ప్రచారం చాలా రోజులుగా నడుస్తోంది. దానికి తోడు ఇప్పుడు జగన్ పై రాయి దాడి వ్యవహారంలో వైసీపీ ఇరకాటంలో పడింది. సిపిని కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసీ నుంచి మాత్రం చర్య తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ పై రాయి విసిరిన ఘటనని ఈసీ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాయి ఘటన ఏదవుతుందో రాయి విసిరిన ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి గాయం కావడమే కాకుండా 3 కుట్లు కూడా పడడంతో అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో నిన్న టీడీపీకి చెందినటువంటి నేతలు అయితే మాత్రం అటు ఈసీకి అయితే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అటు డీజీపీతో పాటు సిపిగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా కూడా బాధ్యత వహించాలంటూ కూడా ఈ ఘటన పైన పూర్తిగా కూడా విచారణ జరిపించాలంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంతిరాణా టాటా మీద కూడా అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కూడా అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా దీనిపైన కూడా ఖండించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అటు ఏదైతే బీజేపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, ఇరు పక్షాలు కూడా ఇక్కడి నుంచి అసలు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో జరిగేటటువంటి పరిస్థితి ఏంటి, కరెంటు తీసి మరి ఇలాంటి ఘటనలు జరగడం అనేది యాదృచ్ఛికం కాదు, కావాలని చేస్తుందండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కావాలని ఈ యొక్క ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు పూర్తి చేయాలి, ఒక సీఎం మీద దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా విచారణ పూర్తి కాకపోవడం ఏంటంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అటు కాంతిరాణా టాటా పైన అయితే మాత్రం అటు డీజీపీ పైన కూడా టీడీపీ మరియు ఇతర పార్టీ నాయకులు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. గాయత్రి, రైట్, ఇవి బులెటిన్